హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చి రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క 18,000 రూపాయలు అనేవి అయితే మహిళల ఖాతాలు ఎప్పుడు జమ కాబోతున్నాయి అని చెప్పేసి చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే అనేక పథకాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుందండి. అలాగే మనకి త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయబోతుందన్నమాట. అసలు ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేయబోతుంది, ఎవరు అర్హులు, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ మహిళలకు మనకి అనేక పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. త్వరలోనే మనకి ఉచిత బస్సు పథకం కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కాబోతుందన్నమాట. అయితే ఇప్పుడు తల్లికి వందనం పథకం సంబంధించి అమలు చేసిందండి. అదే విధంగా మన మహిళలందరికీ కూడా ప్రతిష్టాత్మకమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆ యొక్క పథకం కూడా అమలు చేయబోతుందన్నమాట. ఈ యొక్క పథకం సంబంధించి 1,500 ప్రతి మహిళలకి అందాలని చెప్పేసి ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలైతే వెల్లడించిందండి. అదేంటో కూడా చెప్తాను. సో ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి అర్హత పొంది ఉండాలన్నమాట. అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క 6 దశల ధృవీకరణ అనేవి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అదేంటో కూడా చెప్తాను. ఇక్కడ మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి తల్లికి వందనం పథకం కూడా అమలు చేశారనమాట. అంటే మనకి అర్హత ఉన్న వారికి మాత్రం గుర్తించి వారికి మాత్రం ఇచ్చిందనమాట. అంటే అక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు మనకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి కూడా అందించడం అయితే జరిగిందండి. ఆ విధంగానే వారికి అర్హత ఉన్న వారికి గుర్తించి వారికి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ విధంగానే మనకి ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయబోతుందండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలతో వెల్లడించబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి 18 ఏళ్ళ పైబడి అయితే ఉండాలి. ఆ తర్వాత మనకి 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. ఇలా ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా మనకి బీసీ, ఎస్సీ, అలాగే ఎస్టీ, మైనారిటీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మహిళలకు మాత్రం ఇస్తారనమాట ముందుగా అయితే. తర్వాత చూద్దామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి మీకు ఇందాకే చెప్పినట్లుగానే 6 దశల ధృవీకరణ అనేవి తీసుకురావడం అయితే జరిగిందనమాట. అంటే మనకి కరెంటు బిల్ అనేది 300 యూనిట్లు మించి అయితే ఉండకూడదు. అలాగే మనకి ఆ యొక్క ట్యాక్స్ పే చేస్తున్నా కానీ వారికైతే రాకపోవచ్చు అనమాట. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ వారికైతే రాదండి. అలాగే మనకి 4 వీలర్ వెహికల్ ఉన్నా కానీ వారికైతే రాకపోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 10,000 అయితే 12,000 మించి అయితే ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి అయితే ఉండకూడదు. ఇలా ఎవరికైతే ఉంటుందో సో ఆ యొక్క వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందనమాట. త్వరలోనే వీటికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విధానాలను కూడా రూపొందించి అమలు చేయబోతుందండి. ఆగస్టు 2వ తారీఖున మనకి ఈ యొక్క అన్నదాత సుఖీ పథకం కూడా అమలు చేయబోతుందనమాట. అయితే మనకి ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక పథకం మనకి ఆ యొక్క ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయబోతుందండి. ఆ యొక్క పథకం సంబంధించి జిల్లాల వారు మాత్రం పరిమితం అయితే ఉందన్నమాట. సో మనకి రాష్ట్రం వైజ్‌గా అయితే తిరిగే అవకాశం అయితే లేదండి. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.